గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కొమరం అక్క, కొమరక్క. ఎందుకు బ్రో అది ఆ నేమ్ ఎందుకు తీసుకున్నావు బ్రో? అంటే నా పేరు కొమరం కదా. నేను మామూలుగా జబర్దస్త్లో చేసినప్పటి నుంచి పర్టికులర్గా ఇదే పేరు అని నేను ఎప్పుడు చెప్పలేదు. జబర్దస్త్లో చేసినప్పుడు నార్మల్గా అందరు ఏమనేదంటే తెలంగాణ స్లాంగ్లో ఒకడు బాగా చేస్తాడు రా, ఎవడో బాగా చేస్తాడు, అంతేగాని పర్టికులర్గా కొమరం అని కూడా తెలియదు జనాలకి. పశువులు అంటే ప్రాణం పడ్డ తర్వాత అందరికి ఏంటంటే రెండు రాష్ట్రాలలో అరే పశువులు అతను పశువులు ఇట్లుండేది. కానీ అప్పటి కూడా నా పేరు తెలియదు. నేను టీవీ 9లో ఒక షో నేనే ఆకలి అయ్యి నా రూమ్ రెంట్లకు నాకు ఇబ్బంది అయ్యి ఏం చేయాలని అర్థం కాక ఒక కాన్సెప్ట్ చెప్పినప్పుడు అక్కడ ఏం చేస్తావు అంటే సర్టెన్ ఒక గెటప్ క్రియేట్ చేసుకున్నాను నాకు నేనే. అంటే ఈ ఏజ్ గెటప్ అయితే ఎవరిని ఏమన్నా ఎవరికి పెద్ద పరకు పడదు, ఏమైనా మాట్లాడవచ్చు, ఆ ఏజ్కి లిమిట్ ఉండదు, ఎంగేజ్ అయితే మాట్లాడలేదని చేసుకున్నప్పుడు ఎమ్మెల్యే ఉంటాడు ఆందోళన ఎమ్మెల్యే క్రాంతన్న, వాళ్ళ అమ్మ పేరు కొమరమ్మ. నేనేమన్నా అంటే పోషమ్మ పెడతా సార్ బాగుంటుంది అన్న. అంటే పోషమ్మ అవన్నీ ఎందుకు, నీ పేరు కలిసేటట్టు మా అమ్మ పేరు కొమరమ్మ, నువ్వు గెటప్ వేస్తే సేమ్ కొమరమ్మలా మా అమ్మలాగానే ఉన్నావు, మా అమ్మ పేరు పెట్టు కదా, మా చెల్లెళ్ళు అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉంటారు వాళ్ళు కూడా ఇదే సజెస్ట్ చేసిరు. అక్కడ పడ్డది. అంటే నాకు కూడా అనిపించింది అరే నా పేరే కలుస్తుంది కదా. మళ్ళీ అక్కడ కొమర అమ్మ కూడా పెట్టలే. అమ్మని నువ్వేం అనలేవు శివయ్య, అంటే కొన్ని లిమిట్స్ ఉంటాయి అమ్మకి. అక్క అంటే అది ఏమైనా ఫ్రీగా ఉంటది, అందుకని దాన్ని అమ్మని కాస్త అక్క చేసిన కొమరక్క ఫ్రీగా టీవీ 9లో. ఇప్పుడు నార్మల్ గా గెటప్ లో లేకుండా నార్మల్ గా వెళ్తే మిమ్మల్ని ఇంటరాక్ట్ అవుతారా జనాలు? గుర్తుపడతారు. నేను అంటే నార్మల్ గా నేను మొన్న నా కిడ్నీ స్టోన్ సర్జరీ అయితే మాబ్నార్లో ఇది కట్టుకొని పోతున్నా రోడ్డు మీద, కార్ కొంచెం దూరం ఉంది, పోతుంటే సడన్ గా బైక్ అన్న నమస్తే అన్నాడు. ఒరే నాయన నీకు ఏం కనబడ్డది రా, నేను అసలు నేను మాబ్నార్ వస్తాను ఎందుకు అనుకున్నావు అంటే నీ కళ్ళు చూసి గుర్తుపట్టినా అన్నాడు. అంటే ఏమో మరి, అంటే రెగ్యులర్గా చూసేటోళ్ళు నా స్మైల్ నా కళ్ళు చూసి ఈజీ గుర్తుపడతారు, ఇట్లా చూసి మీరా కాదా అని కొంచెం డౌట్ తోటి వస్తారు. ఇక అట్లుంటే గుర్తుపట్టాల్సిన. కానీ ఏమి అంటే తినడానికి కూడా తిండి లేని అలాంటి సిచ్యువేషన్స్ నుంచి మీరు పైకి వచ్చారు, సడన్గా ఎంత ఫేమ్ చూస్తున్నారు. లైక్ ఎప్పుడైనా అంటే మీకు లైఫ్ ఇచ్చింది ఈ న్యూస్ ఛానల్ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన గుర్తున్నారా, ఆయన టచ్లో ఉన్నారా ఇంకా? మీరు ఎందుకు టచ్లో లేను, ఎందుకంటే నేను అన్నకి నేను డోర్ టు డోర్ ప్రచారం చేసిన ₹1 తీసుకోకుండా, అన్న నువ్వు నాకు చేసినావు నేను నీకు చేస్తా అని. అందులో 10 years ఆయన్నే విన్ అయ్యిండు. మళ్ళా నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాడు, అన్ననే ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు కొమరం అది నేను అట్లా మర్చిపోను శివయ్య. అవునా, కష్టం అది. మీరు జబర్దస్త్లో ఉన్నప్పుడు అంటే లైక్ నేను ఇక్కడ జబర్దస్త్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చి ఇంటర్వ్యూస్లో లైక్ ఎలా కష్టాల్లో ఉన్నాం, మాకు ఎలా ఉంది, మాకు ఏం లేదు అని నేను ఇవన్నీ విన్నా. బట్ మీ గురించి నేను విన్నప్పుడు మీకే ఎక్కువ ఆస్తి అండి, ఇప్పుడు రిచెస్ట్ పర్సన్ జబర్దస్త్లో మీదే అని. 20 ఎకరాలు దగ్గర దాదాపుగా 200 కోట్లు ఆస్తుందని విన్నాను, నిజమా? అంటే నేనేమంటానంటే అది ఏదో ఇప్పుడు నేనేదో సంపాదించింది కాదు, మా ఇచ్చింది కొంతుంది. దాంట్లో ఏంటంటే నేను మా మ్యూజిక్లో కానీ మా గోల్డ్లో కానీ యాంకరింగ్ చేస్తుంటే ఎప్పుడంటే రవిది సంథింగ్ స్పెషల్. అప్పట్లో నాదొక షో ఉండే ఉత్తప్పం అని. నేను అప్పటి నుంచి ఏం చేస్తా అంటే నాకు మా అయ్య కొంచెం 20 ఎకరాలు ఉన్న భూమిని 5 ఎకరాలు చేసిండు అమ్మేసి. నాకు అప్పుడు ఒక పిచ్చి ఉండే, ఏదో ఒక రోజు నేను కొనాలి అని. నా ప్రతి రూపాయి నేను నా భార్య కూడబెట్టి, నాకు వేరే అలవాట్లు ఏమీ లేవు, పని చేసుకున్నా హైదరాబాద్ వెళ్ళిపోతా. మందంటే ఎప్పుడోసారి ఎవరైనా బాగా కలిస్తే తప్పదు, ఇంకా వాళ్ళు నువ్వు పెద్ద తోపు నువ్వు తాగవు ఈ మాటలు వస్తాయని ఓ బీరు తాగుతా. అది వాళ్ళు కలిస్తే మాత్రం పండుగలకు వస్తే ఎక్కడ ఏం తాగను. అప్పుడు ఆ డబ్బంతా కూడబెట్టి నేను అప్పట్లో తక్కువలో కొన్నా, దేవుడి దయ వల్ల ప్రతి రూపాయి ల్యాండ్ మీద పెట్టినా కాబట్టి అవి అంతా అట్లా అయిపోయింది. దాన్ని నేనేం చేయలేదు. రిచ్ పర్సనే కదా అంటే రిచ్ సరే అవి ఏదో ఉన్నాయి అంతే, దాన్ని ఏం చేయలేవు. జబర్దస్త్లోకి అంటే హోటల్లో మీరు వర్క్ చేసేవాళ్ళని విన్నాను, హోటల్లో వర్క్ చేసేవాళ్ళని, పెద్దగా ఏం చదువుకోలేదని విన్నాను. లైక్ ఈ జర్నీలోకి ఎలా మారింది బ్రో మీ రూట్ జబర్దస్త్ కానీ ఎంటర్టైన్మెంట్ షోస్? నేను 10th అయిపోయిన తర్వాత చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పిన, 10th అయిపోయిన తర్వాత ఊర్లో అప్పుడు ఎయిర్పోర్ట్ పడుతుంది,
మా ఎయిర్పోర్ట్ వాళ్ళే, శంషాబాద్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అప్పుడు స్టార్టింగ్. స్టార్టింగ్ అప్పుడు మా దిక్కు రేట్లు లేవు, ల్యాండ్లకి ఇబ్బంది ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చి హోటల్లో పనిచేసిన. దగ్గర తాజ్మహల్ హోటల్ ఎన్ని ఉంటే అన్ని బ్రాంచ్లలో పనిచేసిన. నువ్వు కామత్ హైదరాబాద్లో ఎక్కడున్నా ప్రతి బ్రాంచ్లో నేను వర్క్ చేసిన. కామత్ కానీ, నందిని, అమృత, సుదర్శన్, ఉడిపి హోటల్స్ అన్నిట్లలో పనిచేసిన. దగ్గర 8 years పనిచేసిన. అప్పుడు పనిచేసేటప్పుడు మా స్టాఫ్ రూమ్ ఉంటుంది కదా, స్టాఫ్ రూమ్లోనే కిరాణా షాప్ పెట్టినంటి. టైం ఎట్లా వేస్ట్ అవుతుంది కదా లైఫ్లో. నేను వచ్చింది పైసా కోసం, ఏదో రకంగా పైసా సంపాయాలి నిజాయితీగా. డ్యూటీ చేస్తుంటే స్టాఫ్ రూమ్లో కిరాణా షాప్ పెట్టి అందరికి సబ్బులు, షాంపులు అన్ని ఇచ్చి రాసుకుంటే జీతం పడ్డప్పుడు ప్రతి నెల వసూలు చేసుకుంటే, మళ్ళా 8 hours డ్యూటీ అయిపోయిన తర్వాత బేగం బజార్ వచ్చి పర్సులు, ఎఫ్ఎం రేడియో ఉంది తెలుసా? అప్పుడు ఎంత ఏడున్నావు నువ్వు, ఎక్కడున్నావు అంటే చదువుకుంటున్నావా? అప్పుడు నేను కోటిలో ఎఫ్ఎం రేడియోలు అమ్మిన. కొత్తగా స్టార్టింగ్ లో వచ్చినాయి, 6th class అనుకుంటా, 6th 7th. అంత చిన్న నాను శివ. మరి 6th ఏంది, నా 10th అయిపోయి అప్పటికే 2-3 years అయింది. మీది ఎప్పుడు నార్మల్ గా? మీది 87, నాది 96. కొడుకు దేవుడు. నేను అట్లా అనుకోలేదు శివ, 1 year తేడా ఉంటుంది అనుకో. 96. నేను అప్పుడు ఎఫ్ఎం రేడియోలు అమ్ముతుంటే, పర్సులు అమ్ముతుంటే, నైటీలు అమ్ముతుంటే, బ్యాగులు, స్కూల్ టైంలో స్కూల్ బ్యాగులు, వర్షాకాలంలో సిగ్నల్ దగ్గర వాడి గొడుగులు. అందరు ఏమంటారు, అరే నీకు పిచ్చా, సైకోవా, ఎందుకురా ఇక్కడ కిరాణా షాప్ నడుస్తుంది, ఇక్కడ డ్యూటీ చేసుకుంటావు, కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా, పండుకోవచ్చు అంటే నేను ఒకటే చెప్తుండే. మా అమ్మ, అన్న, చెల్లె, అక్క, అమ్మ అందరినీ, నా ఊరు, నా మొత్తం నా సోల్ని ఇడిచిపెట్టి వచ్చింది ఓన్లీ మనీ కోసమే వచ్చిన. నేను టైంపాస్ చేయడానికి రాలేదు. నా యంగ్ ఏజ్, నేను ఇప్పుడు కానీ చేస్తూనే ఉంటాయి. నాకు అది హ్యాపీ అనిపిస్తుంది. అదే ప్లేస్లలో నేను కార్లో పోతుంటా కదా, అబ్బా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ, అది కాలేజీ ఉంటుంది ఉస్మానియా, ఇక్కడ పోలీసు వాడు నన్ను కొట్టిండు. గోకుల్ చాట్లో ఒకసారి బాంబే వెళ్ళింది, అప్పట్లో బాంబే వెళ్ళింది. అప్పుడు నేను ఆంధ్ర బ్యాంక్ దగ్గర ఉన్నా, ఒక 50 అడుగుల దూరంలోనే ఉన్నా బాంబే వెళ్ళినప్పుడు. ఆడ పర్సులు అమ్ముతున్నా ఆ టైంలో. నేనేమన్నా అంటే ఆ ఏరియాలో నేను ఎప్పుడు తిరిగినా ఇక్కడ పోలీసుడు కొట్టిండు అక్కడ, అంటే అవన్నీ గుర్తొస్తే భలే హ్యాపీ అనిపిస్తుంది. అప్పటి నుంచి మిమిక్రీ చేస్తుంటే, తర్వాత ఊరికి పోయిన తర్వాత మ్యారేజ్ చేసుకొని ఒక బాబు పుట్టినాక డివైడ్ అయిపోయినాం. అంటే చిన్నప్పటి నుంచి నాకు ఒక ఆశ, హోటల్లో పనిచేసిన రవీంద్ర భారత్కి వచ్చి ఆడ ప్రోగ్రామ్స్ అయ్యే దగ్గర కూర్చొని సినిమా వాళ్ళని చూసి అబ్బా అనిపోతుంది. శ్రీరామచంద్రులు అని ఒక సినిమా ఉంది, రాశి హీరోయిన్, అందులో 100 days ఫంక్షన్ రవీంద్ర భారతిలో జరిగింది. ఎవ్వరు రానియకపోతే దేక్కుంట కిందికి వెళ్ళి పోయి మెల్లె పోయి రాశి గారి కాలు ముట్టుకొని, మేడం మీ కాలు ముట్టుకున్నా మేడం అని అక్కడికి వెళ్ళి పరుగు అంటే అంత పిచ్చి. అప్పటి నుంచి పిచ్చి. అక్కడ ఇంకా ఊరికి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాక డివైడ్ అయిపోయినా. ఇంట్లో అన్నయ్య నేను డివైడ్ అయినాక కంపెనీలో అమలు పని చేస్తుంటే, అంటే ఇంట్లో అన్నదమ్ములు డివైడ్ అయిపోయినాక ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకున్నప్పుడు అమలు పని చేస్తుంటే 4500 జీతం, 600 సంచులు మొయ్యాలి, 50 kgs 1 day. ఒక 20 rupees ఏదన్నా ఛాయ్ లాగా గిఫ్ట్ ఇస్తారు. అప్పుడు మా ఆమె అన్నది, ఇంకా ఇట్లా ఎన్ని రోజులు పని చేస్తావు బావా, 4500 ఈ దుమ్ము ఎన్ని రోజులు మోస్తావు, నీ శాత కాదు, ఇబ్బంది అవుతుంది, నీకు సినిమాలు అంటే పిచ్చి కదా, సినిమాల్లోకి వెళ్ళి ట్రై చేయొచ్చు కదా. ఇక అమ్మాయి నేను కూర్చొని, అమ్మాయి అన్నది ఒక 3 years టైం ఇస్తా బావా, నా లైఫ్లో నువ్వొద్దు, నీ లైఫ్లో నేనొద్దు, నేను బాబుని చూసుకుంటా, టైలరింగ్ చేసుకుంటా, నేను బతుకుతా, నన్ను వదిలేసే, అంటే నన్ను పెద్దగా మైండ్లో పెట్టుకోకు. 3 years సక్సెస్ కాలేదు అంటే మళ్ళీ రా, మళ్ళీ ఏదో పని చేసుకుందాం అని పంపించింది అమ్మాయి. పంపించింది ఒక 3 years అన్నది, కానీ 5 years నాకు ప్రతి నెల 3000 వేసేది అకౌంట్లో. 3000 వేసేది టైలరింగ్ చేస్తూ, బాబు ఫీజులు కడుతూ, బాబుని చూసుకొని తను మమ్మల్ని నన్ను చూసుకునేది. 5 years కూడా జనాలు నరకం చూపించారు. అంటే రిలేషన్లో కానీ ఊర్లో కానీ, బాబు తర్వాత మళ్ళీ డెలివరీ పిల్లలు కావాలి కదా, నాతో పాటు డెలివరీ అయిన వాళ్ళు ఊర్లో అందరికీ 3 పిల్లలు, టపా టపా టపా, వాళ్ళకి వేరే పని లేదు కదా, అదే పని. నేనేమో అందరేమో ఏమైంది వీడికి పిల్లల చింత లేదు, పిల్లల చింత లేదు, వీడు ఎక్కడో పోయిండు. సినిమా వాళ్ళు అనేసరికి ఏం చేస్తారు విలేజ్లలో అంటే,
అందమైన అమ్మాయిలు ఉంటారు ఎవరినో తీసుకొని పోతారులే. మా ఆమెకు 100 మంది చెప్పినా మీ ఇంటికి వచ్చి మీ బిడ్డనైతే గెలుకుతలేడు, మీ పెళ్ళాలని అయితే ఏం అంటలేడు, పోతే పోని, నా మొగుడు నా ఇష్టం తను చెప్పేది. చాలా మంది వస్తారు కదా, అట్లా వదిలేస్తే ఎట్లా వాళ్ళ మీద రిమార్క్ ఉంటది ఇంకా. అంటే వాళ్ళు ఏదో ఊహించుకుంటారు, నాకు అదే అర్థం కాదు ఇప్పటికీ. వాళ్ళు గిట్లనంట కదా అంటే, అరే బాడక ఊళ్ళో చెయ్యరా, చేసేటివేమో శివ పూజలు, దూరేటివేమో దొమ్మరి గురిసెలు. వాళ్ళు అందరు చేసే అంటే సెలబ్రిటీ అంటే వాడికి తాగొద్దా, వాడు తినొద్దా, వాడు ఎంజాయ్ అంటే వాడు పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేయొద్దా, చేయకూడదు, తప్పు. అదే ఉంది ప్రెసెంట్ అంతా. అండ్ ఇప్పుడు ఈ మధ్య ఇండస్ట్రీలో అంటే అరేంజ్ మ్యారేజ్ అంటే చాలా కష్టం. అట్లా ఇక సక్సెస్ అయిన తర్వాత హ్యాపీ. నేను సత్యన్న ఆ స్టార్టింగ్ జర్నీ నుంచి రూమ్ తీసుకొని రూమ్లో ఉండి అవకాశాల కోసం తిరుగుతుంటే. ఈ మధ్య ఉన్నారా సత్యన్న, గుర్తు సత్య టచ్ లో ఉన్నారు? ఎందుకు ఎక్కడ కనబడట్లేదు, ఎప్పుడైనా చెప్పాడా మీకు? అట్లేంలే, ఆయన ఏంటంటే కొంచెం వాళ్ళ పాప ఆస్ట్రేలియాలో చదువుతుంది, ఎక్కువ ఆస్ట్రేలియాలోనే స్పెండ్ చేస్తున్నాడు, సినిమాలు చేస్తున్నాడు, టీవీ షోస్. ఇంకా ఆయన ఏంటంటే నేను అన్ని సంవత్సరాలు చేసిన ఇంకా చాలు, ఆయన్ని ఒక కథ రాసుకుంటున్నాడు, డైరెక్షన్ చేద్దామని చూస్తున్నాడు. ఆయన ప్లాన్స్ ఆయనకు ఉన్నాయి.